అడవిలో షికారు చేస్తున్నారు. చాలామంది కూడా అడవిలోకి వెళ్తున్నారు. ఇలా అడవి జంతువులను వేటాడి ఊరిలో విక్రయిస్తున్నారు. మరి అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నాం అంటున్నారు. ఒకసారి ఆ వార్త కూడా మనం చూద్దాము. అడవిలో షికారి. ఇటీవల ఇల్లంతకుంట మండలంలో అడవి పందిని వేటాడి పట్టుకున్న వేటగాళ్లు ఆ మాంసాన్ని ఊరిలో విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సెక్షన్ అధికారి మాంసం విక్రయిస్తున్న ప్రదేశానికి చేరగానే సదరు వ్యక్తి ద్విచక్ర వాహనం మాంసాన్ని వదిలేసి పరారయ్యాడు. అటవీశాఖ అధికారి వాహనాన్ని సీజ్ చేసి మాంసాన్ని ల్యాబ్ పరీక్షలకైతే పంపించారంట. సో సదరు వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అలాగే మాంసాన్ని వదిలేసి కూడా పరారయ్యండి అని చెప్పేసి అంటున్నారు. వాహనాన్ని సీజ్ చేసి మాంసాన్ని ల్యాబ్ పరీక్షల కోసం అయితే పంపించారంట. అంతేకాకుండా కొనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గంగారాం ఇటీవల అడవి ప్రాంతంలో వలలు పెట్టి ఉడుములను పట్టి బహిరంగంగానే విక్రయించాడు. సమాచారం అందుకున్న వేములవాడ ఫారెస్ట్ అధికారులు మామిడిపల్లి అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం తనిఖీ చేయగా గంగారాం వద్ద చనిపోయిన మరో ఉడుము లభించిందంట. దీంతో ఉడుమును స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసిన అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఇలా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి జంతువులను పట్టి వేటాడి మాంసాన్ని ఊరిలో విక్రయిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, వారిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పేసి నాగేశ్వరరావు ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా తెలియజేశారు. ఎవరైనా అడవిలో వెళ్ళినా వన్యప్రాణులు వధించినా కేసు నమోదు చేస్తాం. ఇటీవల ఇల్లంతకుంటలో అడవి పంది మాంసాన్ని విక్రయించే వ్యక్తిపై కేసు నమోదు చేసినాం. వాహనాన్ని కూడా సీజ్ చేశాం. వేటగాళ్లపై గతంలో కేసు నమోదు చేశారు. వారిపై నిఘా ఉంచాం. ఇంకా ఎవరైనా ఈ వృత్తిని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి వన్యప్రాణుల జోలికి వెళ్ళవద్దు, వన్యప్రాణులు వధించడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని చెప్పేసి నాగేశ్వరరావు కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే యథేచ్ఛంగా వన్యప్రాణులు వేటాడుతున్నారు. రాత్రి వేళలో కుక్కలు, టార్చ్ లైట్లు, వలలు ఊరుల వెంట వేసుకొని అడవుల జంతువులను మట్టు పెడుతున్నారంట. రాత్రి వేళలో అయితే కుక్కలు, టార్చ్ లైట్లు, వలలు, ఉరులు వెంట తీసుకొని అడవి జంతువులను మట్టు పెడుతున్నారంట. ఇది రాత్రి టైంలోనే మంచిగా ఉంటుంది, ఎవరు చూడరని చెప్పేసి ఇదే మనకు సరైన సమయం అని చెప్పేసి వారితో పాటు కుక్కలట, టార్చ్ లైట్లు, వలలు, ఉరులు వాటికి పెట్టడానికి ఉరులు కూడా వారి వెంట తీసుకెళ్తున్నారంట. వన్యప్రాణులు నీరు తాగే ప్రాంతాలు ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను బంధిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి జంతువులను వధించడం, చంపడం నేరం. కానీ వేటను వృత్తిగా స్వీకరించి కొందరు గుట్టుగా దందా సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అటవీశాఖ అధికారులు వేటగాళ్లను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా అడవిలో షికారు వేట ఆగడం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అంతేకాకుండా వన్యప్రాణుల బలి ఎల్లరెడ్డిపేట, కొనరావుపేట, చెందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి, గొమరపేట మండలాల్లో దట్టమైన అడవులు ఉండగా సో ఈ ప్రాంతాల్లో అయితే బాగా దట్టమైన అడవులు ఉంటాయి. ఇవ్వే సరైన అవకాశం అని చెప్పేసి ముఖ్యంగా ఈ వేటగాళ్ళు అయితే ఈ వృత్తికి అయితే మంచిగా కంటిన్యూ సాగిస్తున్నారు వారి వృత్తిని అయితే. ముస్తాబాద్, ఇల్లంతకుంట, వేములవాడ రూరల్, బోయినపల్లి, తంగల్పల్లి మండలాల్లో చిట్టడవులు ఉన్నాయి. జిల్లాలో 7,914 చదరపు కిలోమీటర్ల అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో అడవుల్లో కుందేలు, దుప్పలు, జింకలు, మానువోతులు, ఉడుములు, కొండగొర్రెలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు, అడవి కోళ్లు, ఏదులు, నెమళ్ళు ఉన్నాయి. వీటిని వధించడం నేరమైనా పట్టించుకోకుండా వేటగాళ్లు రహస్యంగా దందా సాగిస్తున్నారు. అటవీ గ్రామాలకు చెందిన వేటగాళ్లు స్థానిక పోలీసులను మచ్చిక చేసుకొని, అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా వాళ్ళు మచ్చిక చేసుకుని వన్యప్రాణుల మాంసాన్ని అందిస్తూ భయం లేకుండా వేట సాగిస్తున్నారంట. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా మంచిగా చేసుకొని వారికి కూడా కొంచెం మాంసం ఇస్తామని చెప్పేసి వేటనైతే కొనసాగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అటవీ శాఖకు సిబ్బంది తక్కువ ఉండటంతో వేటగాళ్లను నిరోధించడం కష్టంగా మారింది. పోలీసుల భయం లేకపోవడంతో వన్యప్రాణుల వ్యధ యథేచ్ఛంగా సాగుతుంది. జిల్లాలో 5 చిరుతపులులు ఉండగా వాటికి అడవుల్లో పూర్తి స్థాయి ఆహారం దొరక్క ఊరిలోకి వచ్చి పశువులపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో చిరుతకు వన్యప్రాణులు లభిస్తే అడవి జనవాసుల్లోకి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అడవిలో వేటగాళ్ళు వాళ్ళు పోయి మంచిగా అడవి జంతువులను పట్టుకొని తీసుకొని వస్తున్నారు. అడవిలో ఉన్న పులులు ఏం చేస్తాయి, అవి మన మీదకి వస్తాయి, మన ఊరి మీదకి వస్తాయి, అలాగే మనం పెంచుకునే జంతువుల పైనకి వచ్చి అవి తినేస్తాయి. సో అవిటికి అక్కడ అడవిల్లో జంతువులు లభిస్తే అవి ఊరి మీదకి ఎందుకు వచ్చి పడతాయి. సో అది ముఖ్యంగా పోలీసు వాళ్ళు అంటే నిఘా తక్కువైపోయింది. అటవీశాఖ సిబ్బంది కూడా తక్కువ ఉండడం వల్ల కూడా వేటగాళ్ళ పని మంచిగా చాలా ఈజీగా అయిపోయింది. వారికి పోలీసులు అంటే కూడా భయం లేదు. యథేచ్ఛంగా వన్యప్రాణులను బలిచ్చి ఊరిలో అయితే విక్రయిస్తున్నారు. సో అటవీశాఖ అధికారులు కూడా వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలా వన్యప్రాణులు వధించడం కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేసి తెలియజేయచ్చు. సో ఇకనైనా ఫారెస్ట్ అధికారులు వీటిపైన ఒక నిఘా పెట్టండి. ఎవరైనా ఇలాంటి పాల్పడితే మాత్రం వారిపైన కేసు కూడా నమోదు చేస్తా అని చెప్పేసి తెలియజేస్తారు. కానీ భయం లేదు. సరే ఇది చూసుకుంటే బాగుంటుంది.